Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains January sessions complete అయిపోయింది. సో టోటల్గా 10 షిఫ్ట్లనే జరిగిందనమాట. సో ఒక ప్రముఖ టీవీ ఛానల్ వీళ్ళ గెస్ట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఇది హిందీ ఛానల్ అనమాట. సో వీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్న కూడా మీకు ఎల్ఎన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఇది కూడా మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఎందుకంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి కొంత ఏదైతే రిజల్ట్ వచ్చేంత వరకు కానీ కీ వచ్చేంత వరకు కానీ సో వారికి ఎంత స్కోర్ వస్తుంది ఎంత పర్సంటేజ్ వస్తున్నటువంటి కొంచెం ఉత్సాహంగానే ఆతృతగానే ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం రిలాక్స్ చేసుకోవడం కోసం మాత్రమే ఇది ఇక్కడ ఇచ్చేటువంటిది అంతా కూడా ఏదో స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. అంతా గెస్సే కాబట్టి కొంతవరకు మీరు రిలాక్స్ కావడం కోసమే ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని చూసి ఆనందపడద్దు, అదేవిధంగా దీన్ని చూసి బాధపడద్దు అనమాట. మీకు కీ వచ్చిన తర్వాతనే పూర్తిగా ఉంటుంది కాకపోతే వీళ్ళది దాదాపు కొంత దగ్గరగా ఉంటుంది అనేది సో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి సో వారి పర్మిషన్తోని వారి డేటాని మీకు నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనకు మొత్తం కదా 10 షిఫ్ట్లలో వీళ్ళు కొంత ఈజీ అని చెప్పారు, మోడరేట్ ఇచ్చారు. బట్ నేను కొన్ని నా సొంత అభిప్రాయం కూడా ఇక్కడ చెప్తాను అనమాట. ఓకేనా? సో మొత్తంగా 10 షిఫ్ట్లు కనుక మనం తీసుకున్నట్లయితే సో ఏదైతే మనకి జనవరి 22న జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మోడరేట్ ఉంది, ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసి ఈజీగానే ఉంది, అది కరెక్ట్గానే చెప్పారు. అదేవిధంగా జనవరి 23 తీసుకున్నట్లయితే రెండు కూడా మోడరేట్గానే వచ్చాయి. సో ఇది కూడా మనం కరెక్ట్గానే ఉంది. బట్ 24 వచ్చేసి మనకి మోడరేట్ టు డిఫికల్ట్ వెళ్ళింది. అదేవిధంగా 24 ఆఫ్టర్నూన్ అయితే డిఫికల్ట్ అనమాట. ఏదైతే ఇది సాటర్డే వచ్చినటువంటి పేపరు అది ఖచ్చితంగా అది కరెక్టే, ఆ రోజు మనం కూడా చెప్పడమే జరిగింది. అదేవిధంగా 28 జనవరి షిఫ్ట్ 1 ఇది కూడా డిఫికల్ట్గా వెళ్ళింది అనమాట. అండ్ 28 జనవరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా మోడరేట్ టు డిఫికల్ట్ వెళ్ళింది అనమాట. అండ్ 29th అయితే మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ అనేది చాలామంది ఈజీ అని చెప్పారు, బట్ వీళ్ళు ఇక్కడ మోడరేట్ అని ఇచ్చారు. అదేవిధంగా 29 షిఫ్ట్ 2 తీసుకున్నా కానీ వీళ్ళు మోడరేట్ అని ఇచ్చారు, అది కూడా మోడరేట్ టు డిఫికల్ట్ వెళ్ళింది అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి మీరు అందరు రాసే ఉంటారు కాబట్టి మీకు ఏ షిఫ్ట్ టఫ్ అనిపించింది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇది వచ్చేసి మీకు ఏ షిఫ్ట్ ఎలా వచ్చింది అనేది మనము చెప్పాము, బట్ వాళ్ళ ఒపీనియన్ మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అనేది ఇక్కడ మీకు టోటల్గా అన్ని షిఫ్ట్లది ఇక్కడ ఇచ్చాను నేను. 99.9% నుంచి 90% వరకు మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ షిఫ్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత పర్సంటేజ్ వస్తుందని క్లియర్గా ఇచ్చారనమాట. ఒకసారి వీడియోని కూడా మీరు పాస్ చేసి ఒకసారి వీడియోని ఆపి చూసుకోవచ్చు. అదే మీకు జనవరి 22 అయితే మార్నింగ్ షిఫ్ట్లో 240+ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే 250+ అని, అదేవిధంగా జనవరి 23 అయితే మార్నింగ్ షిఫ్ట్ అయితే 220 అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే 240 అని, జనవరి 24 అయితే మార్నింగ్ షిఫ్ట్ 240+, ఆఫ్టర్నూన్ అయితే 230+, అదేవిధంగా మనకి జనవరి 28 అయితే మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 220+, ఆఫ్టర్నూన్ అయితే 230+ అనమాట. ఏదైతే 29th లాస్ట్ డే అయితే తీసుకున్నట్లయితే మార్నింగ్ 245+, ఆఫ్టర్నూన్ వచ్చేసి 230+ అనేది ఇవ్వడం జరిగింది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సంటైల్కి కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఏదైతే గెస్ అనమాట, వీళ్ళు కూడా గెస్ చేస్తున్నారు. మీరు చూసుకోండి, ఎగ్జాక్ట్ ఇదేనే ఉండదు, ఇప్పుడు ఎవరు చెప్పినా అంత గెస్సింగే అనమాట. సో ఇది మనకు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ జనవరి అటెంప్ట్ అనమాట. ఓకే, అదేవిధంగా ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో నార్మల్గా అయితే మనకి 24లో అయితే మనకి 93.23 వచ్చిందనమాట. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి కొంత ఎక్కువగానే ఇచ్చారు. 94.3 జనరల్ కేటగిరీలో అయితే, ఈడబ్ల్యూఎస్ అయితే 84.7, ఓబీసీ ఎన్సీఎల్ అయితే మనకి 82.5, ఎస్సీ అయితే 64.3%, ఎస్టీ అయితే 51.2, పీడబ్ల్యూడీ అయితే 0.02 అని ఇచ్చారనమాట. అంటే కొంత ఎక్కువనే ఇచ్చారు, ఎందుకంటే ఎక్కువ మంది రాశారు కాబట్టి. అంటే స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ మంది రాశారు ఈసారి, అంటే ఇక్కడ మనకు చాయిస్ అనేది కూడా తీశారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇంత వెళ్తుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. బట్ హయ్యర్ పర్సంటేజ్ అయితే వాళ్ళు ఇవ్వడమే జరిగిందనమాట. సో ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలానే ఉంది, పేపర్స్ కూడా ఎక్కువ ఈజీ టు మోడరేట్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా హై కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. సో కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఏందనేది, మీరు రాసినటువంటి షిఫ్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏందనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. సో వీటన్నిటి పక్కన పెట్టి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కండి. వాటితో పాటు ఏదైతే టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో మీరు అప్లై చేస్తుంటారో వాటిని కూడా మీరు మంచిగా రాయండి. వీటికి సంబంధించినటువంటి గైడెన్స్ ఏదైనా కావాలనుకున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా నా హెల్ప్ మీరు తీసుకొని మీకు నచ్చినటువంటి కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.